హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ అప్పాజీ. కింగ్ నాగార్జున నటిస్తున్నటువంటి 100వ సినిమా ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా చాలా రేర్‌గా బయటకు వస్తున్నాయి. ఎందుకింత డిలే జరుగుతుందన్నది కరెక్ట్‌గా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. అంటే ఏదైనా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాకైతే ఎక్కువ డిలే అయినా కూడా అర్థం ఉంది. మరి ఇది గ్రాఫిక్స్‌కి అంత ప్రాధాన్యత ఉన్న సినిమాగా అయితే ఇప్పటివరకు అది దాని ప్రొజెక్ట్ అవ్వలేదు. అయినా సరే ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఇంత డిలే అవుతుంది అని చెప్పి నాగార్జున ఫ్యాన్ సర్కిల్‌లో, అక్కినేని అభిమాన వర్గాల్లో ఒకంత తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతుందని మనం చెప్పొచ్చు. అంటే నాగార్జున ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ 'కుబేరా', 'కూలీ' సినిమాల్లో ఆయన నటించారు. అయితే 2 సినిమాల్లో కూడా ఆయన హీరో కాదు. ముఖ్యంగా 'కూలీ' సినిమాలో అయితే ఏకంగా విలన్‌గా నటించడం అనేది కొంత అభిమానులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనం చూసాము. చివరిగా ఆయన నాకు తెలిసి 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఆ రేంజ్ హిట్ నాగార్జునకి పడలేదు. మధ్యలో 'బంగారాజు' సినిమా నాగ చైతన్యతో కలిసి తను యాక్ట్ చేసినటువంటి సినిమా, అది పర్వాలేదు అనిపించుకుందే తప్ప అది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు 'వైల్డ్ డాగ్' అని, 'ఆఫీసర్' అని, ఈ 'దేవదాస్' అని, 'మన్మధుడు' అని ఇలా చాలా సినిమాలు చేశాడు. కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందివ్వలేకపోయింది. అందువల్ల ఈ 100వ సినిమాని నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సొంత బ్యానర్ మీద ఒక తమిళ డైరెక్టర్కి అవకాశం ఇచ్చి చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అలాగే ఇందులో అంటే ఒక 'మనంలో' ఎలాగైతే నాగేశ్వర గారితో పాటు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వీళ్ళందరూ నటించారు. ఈ సినిమాలో కూడా అంటే నాగార్జునకి 100వ సినిమా కావడం వల్ల ఈ సినిమాకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చేలాగా, ఒక చిరస్మరణీయమైనటువంటి సినిమాగా మిగిలిపోయేలా చేయడం కోసం ఈ సినిమాలో మొత్తం నాగార్జున ఫ్యామిలీ అందరూ కూడా, అంటే మళ్ళీ నాగ చైతన్య కానీ, అఖిల్ కానీ, అమల వీళ్ళందరూ కూడా నటిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే నాగార్జునతో 'నిన్నే పెళ్ళాడతా', 'ఆవిడ మా ఆవిడే' చిత్రాలు చేసినటువంటి టబు ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత నాగార్జునతో జతకడుతున్నారు. అలాగే ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఆస్థాన కథానాయికగా పేరు పొందినటువంటి అనుష్క ఈ సినిమాలో మా స్పెషల్ రోల్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇంకా చాలామంది హీరోయిన్లు ఇందులో మెరుపులాగా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారని కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ త్వరలోనే రాబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా కింగ్ 100 అని చెప్పి అంటున్నారు. అది వర్కింగ్ టైటిలా లేకపోతే అదే టైటిల్ని కంటిన్యూ చేస్తారనే దాని మీద కూడా క్లారిటీ లేదు. నాగార్జున సోలోగా 'నా సామిరంగా' సినిమా తర్వాత సోలోగా వస్తున్నటువంటి ఈ సినిమా, సోలో అంటే ఆయన సోలో హీరోగా, మిగతా వాళ్ళు గెస్ట్ అపియరెన్స్లుగా వస్తున్నటువంటి ఈ సినిమా అప్డేట్ కోసం నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నాగార్జున కూడా అంటే ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, బడ్జెట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా మేకింగ్ గురించి చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అందువల్లే ఈ డిలే అని కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ నాగార్జున టీం నుంచి వస్తుందని చెప్పి నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నాగార్జున కెరీర్‌లోనే ఒక మైల్ స్టోన్ సినిమాలాగా, అంటే ఒక 'శివ', ఒక 'అన్నమయ్య' ఇటువంటి సినిమాలు ఎలాగైతే ఆయనకి ఒక దీనిలాగా నిలిచిపోయినాయో, చిరస్థాయిగా నిలిచిపోయాయో, అలాగే ఈ సినిమా కూడా నాగార్జున కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిలిచిపోతుందని చెప్పి నిలిచిపోయేలాగా నాగార్జున తీర్చిదిద్దుతున్నారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రానుందని చెప్పి మనకు తెలుస్తుంది.